ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసి వేయించేసుకొని అన్నీ వంకాయ ముక్కలు వేసి వేయించేసాను. వంకాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, మెంతులు, తగినన్ని ఎండుమిర్చి అన్నీ కలిపి మిక్సీ పెట్టేసి లాస్ట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసి ఆ ముక్కలు కూడా ఆ పేస్ట్లో వేసి మిక్సీ పెట్టేసాను. చివరిలో చిన్న కొంచెం చింతపండు, నిమ్మకాయ అంతా చింతపండు ఆ ఉల్లిపాయ పేస్ట్లో వేసి మిక్సీ పెట్టేసి ఇదిగో వేగిన వంకాయ ముక్కల్లో వేసి వేయించేస్తున్నాను. తగినంత ఉప్పు, పసుపు కూడా వేసి మిక్స్ చేసాను. మూత పెట్టేసుకుందాం, కాసేపు వేగనిద్దాం. వంకాయ ఉల్లికారం చక్కగా మగ్గిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకోవచ్చు. డిష్ అవుట్ చేసేద్దాం. ఉప్పు కారం సరి చూసాను, అన్నీ సరిపోయాయి. డిష్ అవుట్ చేసేద్దాం. ఇంకోండి వంకాయ ఉల్లికారం కర్రీ డిష్ అవుట్ చేస్తాను. కొద్దిగా కొత్తిమీరతో మళ్ళీ కొద్దిగా గార్నిష్ చేసేసుకున్నాం. సో ఈరోజు లంచ్లోకి వంకాయ ఉల్లికారం కర్రీ